అందరికీ నమస్తేనుల్లా అందరు మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్గున్నా. మరి ఇలా ముచ్చట్లయితే బొచ్చట తెచ్చినుల్లా మీకోసం. మరి ఆలస్యం దేనికి, ముచ్చట్లు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం సంబరాలు ఘనంగా చేయాలని చేగుర్తు పార్టీ ఆలోచనలు. టాలెంట్ కి లేదు కొదువా, ఈ అన్న చేసింది చూసి జనాలు అంటున్నారు అరేవా. రజనీ సారు పోతున్నాడు హిమాలయాలకు, ప్రతి ఏడు దర్శించుకుంటాడు శివాలయాలను. రేవంత్ సార్ మీద లక్ష్మణ్ సారు ఫైరు, ఫోన్ ట్యాపింగ్ కేసు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం. పాటలతో ఇరగదీసిండు మా తమ్ముడు, ఫిదా అయిపోయారు జనాలందరూ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మస్తు సంబరంగా చేయాలని చేగుర్తు సర్కారు చూస్తున్నది. జూన్ 2 తారీఖు నాడు జరిగే అవతరణ దినోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే చేగుర్తు సర్కారు సోనియా గాంధీని, రాహుల్ సార్ని, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ని, ఇంకా చాలా మంది లీడర్లను వేడుకలకు రావాలని ఆహ్వానం సుత పంపింది కాంగ్రెస్ సర్కారు. దగ్గర 2000 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేసిర్రు. ఇక దీని మీద మా రిపోర్టర్ అక్క మనకు ఫుల్ వివరంగా వార్త చెప్పడానికి అయితే రెడీగా ఉంది. అక్క చెప్పిగా నువ్వు. ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మనం చూసుకున్నట్లయితే దాదాపు ఈ స్టేజి పైన కూడా ఇక్కడ స్టేజి ఏర్పాటు చేశారు. ఈ స్టేజి పైన దాదాపు ఒక 500 నుంచి 600 మంది కూడా ఇక్కడ కూర్చునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రజలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కూర్చోవడానికి కూడా చాలా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అంతేకాదు మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కూడా జరిగింది. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు మాత్రము చాలా భారీ ఎత్తున కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇక్కడికి మరి ఈ పరేడ్ గ్రౌండ్ లో మాత్రము బ్లాక్ కమాండోస్ అలాగే మహిళా పోలీసులు కూడా పరేడ్ రిహార్సల్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా 2 రోజులే టైం ఉంది కాబట్టి ఆ 2 రోజుల్లో మరి జూన్ 2వ తారీఖున ఈ కార్యక్రమము భారీ ఎత్తున కూడా ఇక్కడ నిర్వహించాలి అనే ఉద్దేశంతో మరి ఇక్కడైతే ఘనంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంతేకాదు మరి ఈ కార్యక్రమాల ప్రదర్శన కోసము అలాగే మరి ట్యాంక్ బండ్ పైన ఈరోజు ఈవినింగ్ సాయంత్రం కూడా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నాయని కూడా మరి అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు ఇప్పుడు జూన్ 2వ తారీఖు కోసం మరి రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా అలాగే ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను కూడా మరి ప్రభుత్వ మున్సిపల్ శాఖ కార్యదర్శి దానం కిషోర్ అలాగే కమిషనర్ రొనాల్డ్ రాస్ తో పాటు వివిధ శాఖల కార్యదర్శులు అలాగే పోలీస్ అధికారులు కూడా మరి పరిశీలించారన్నట్టుగా తెలుస్తుంది. మనలా చాలా మందికి చదువన్నా పరీక్షలన్నా మస్తు భయం అవుతుంది కదా. రేపు ఈ యాళ్ళకి పరీక్ష ఉన్నదంటే చాలు, ఇయాలనే దబదబ బుక్కుల పేజీలు తిప్పుకుంటా చదువుడు మొదలు పెడతాం. ఇక పాస్ అయితేనో సంబరపడతాం, లేకపోతే ఫెయిల్ అయితేనేమో ఒకసారి లేకపోతే 2 సార్లు మళ్ళా ఫీజులు కట్టి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తాం. అయినా పాస్ కాకపోతే ఇక చదువుడు గిదుగుడు మన వల్ల కాదే గాని ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక తమ్ముడు అట్లా పరీక్ష ఫెయిల్ అయితే పోతే బోనీలే అని అస్సలు వదిలిపెట్టలేదట. దగ్గర 10 సార్లు రాసిన గీ తమ్మి కథ అయితే మీరు తప్పకుండా చూడాల్సిందే. పట్టుదల వదలను విక్రమార్కుడు అంటే ఈ అన్ననేమో. ఎందుకంటే ఈ అన్న నిజంగానే పట్టు వదలకుండా ఆయన 10వ తరగతి పరీక్ష పాస్ అయ్యిండోళ్ళ. అరే 10వ తరగతి పాస్ అయితే అందులో వింతేముందని అనుకోవచ్చు మీరు. కాకపోతే అన్న 10వ తరగతి 10 సార్లు రాసినాక పాస్ అయినట. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్ర బీడ్ కి చెందిన కృష్ణ నాందేవ్ ముందే తాజాగా 10th పాస్ అయ్యిండు. ఇక దాంతో ఊరు కలిసి ఆ అన్నకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు బ్యాండ్ మేళంతోన ఆ అన్న రాగానే ఊరేగించి పెద్ద ఫంక్షన్ అట్లా ఎందుకు చేసిర్రు అంటే ఇక అన్న 10 పరీక్ష రాసుడు ఇప్పటి సంధి కాదంట. దగ్గర 2018 నుండి రాస్తూనే ఉన్నాడట. ఇక అప్పటి నుంచి రాసుకుంటూ పోతూనే ఉన్నాడు. ఎందుకంటే అన్న గప్ప నుంచి ఒకసారి కూడా 10వ తరగతి పాస్ కాలే. ఇక పాస్ కాక పాస్ అయ్యిండు. పాస్ అయింది కదా పట్టు వదలని విక్రమార్కుడు లాగానే ఆఖరికి ఇప్పుడు పాస్ అయితే ఇన్ని దినాల నుండి పట్టు వదలని విక్రమార్కుడు అనే సామెత వినుడే తప్ప ఎప్పుడు చూడలే. ఇగో ఈ తమ్మి దయతోని ఇప్పుడు నిజంగా చూసిన. ఏదేమైనా తమ్మి నువ్వు చాలా గ్రేట్ అని అంటున్నారు అందరూ.
ఇలా కమలంపువ్వు పార్టీ లీడర్లు అందరు కలిసి ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేసిండ్రులా. చేగుర్తు పార్టీ లీడర్లు అందరు కలిసి పోయిన సర్కారు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులను మస్తు నిర్లక్ష్యం చేస్తున్నారని అంటున్నారు. చలో ఓసారి ఇక ధర్నా చౌక్ దగ్గరికి పోయి గా ముచ్చట తెలుసుకుని వద్దాం పాలి. నిజమైన వాళ్ళ కమలంపువ్వు పార్టీ లీడర్ లక్ష్మణ్ సార్ ఆధ్వర్యంలో ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరిగింది. వాళ్ళ మున్పు కేసీఆర్ చేసిన అరాచకాలు కారు గుర్తు పార్టీ లీడర్లు అందరు కలిసి చేసిన ఫోన్ ట్యాపింగ్ లా కేసులను చేయి గుర్తు పార్టీ లీడర్లు మస్తుగా నిర్లక్ష్యం చేస్తున్నారని లక్ష్మణ్ సార్ రేవంత్ సార్ మీద అస్తం పార్టీ లీడర్ల మీద ఫుల్ గరం అయ్యిండు. వాళ్ళ 4వ తేదీ ఫలితాలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి ప్రధానమంత్రిగా మోదీ గారు బాధ్యతలు చేపట్టడమే కాకుండా రాబో 5 సంవత్సరాల కోసము చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, తీసుకోవాల్సినటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు, వాటికి ఈ పార్టీకి మొదటి 100 రోజుల్లోనే వారు భవిష్యత్తుకు బాట వేసే విధంగా 2047 వికసిత భారత్కు మార్గం సుగమం చేసేదానికి వారు ఒక ప్రణాళిక రూపొందిన విషయాన్ని మనందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ గారికి విరామం లేదు, విశ్రమం లేదు. తన జీవితం అంతా కూడా వారు ధారపోసి ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేటువంటి నాయకుడిగా 400 సీట్లు ఎన్డీఏ సాధించబోయే దిశలో 370 స్వతహాగా బీజేపీ ఆ సీట్లు సాధించే క్రమంలో నరేంద్ర మోడీ గారు మరి మీరు చూస్తూ ఉన్నాం. పరీక్ష ఫెయిల్ అయిననో లేకపోతే ప్రేమ ఫెయిల్ అయిందనో పానాలు తీసుకున్న వాళ్ళని చూసినాం గాని పాపం గిట్లాంటి వాటికి సుత పానాలు తీసుకొని అమ్మ నాయనలకి కడుపు కోత పెడతారని నేను సుత గిదే ఫస్ట్ టైం చూస్తున్నా. మీరైతే అస్సలు గిట్లా చెయ్యకుండ్రి. లోకం తీరేందో గానీ రోజు రోజుకి మరీ అధ్వానంగా తయారైతుందోళ్ళ. చిన్నప్పటి నుండి పూలగాళ్ళు ఈ మధ్య ఘోరంగా పాడైపోతున్నారు. వాళ్ళ చిన్న చిన్న పిల్లగాళ్ళు ఏం తెలియని వయసులోనే పాపం అర్థం లేని పనులు చేసి పానాలు పోగొట్టుకుంటున్నారు. అవునోళ్ళ అసలు ముచ్చట ఏంటంటే మహబాద్ జిల్లా గంగారం మండలం సింతగూడెం అనే ఊర్లో 6వ తరగతి చదువుతున్న పిల్లగాడు పాపం వాళ్ళ నాయన చేయించిన కటింగ్ నచ్చలేదని సూసైడ్ చేసుకుని పానాలు పోగొట్టుకున్నాడు. అసలు ఇంటితోనే పాపం అనిపిస్తుంది కదా. ఇక వాళ్ళ అమ్మ నాయనకి ఎట్లా ఉండాలో చెప్పుర్రి. ఏదేమైనా లోకం పోగడం మారుతున్నది. వాళ్ళ చిన్నప్పటి సెల్ ఫోన్లు, వెరైటీ కటింగ్లు, ఏం తెలియని వయసులోనే ప్రేమలు, ఇట్లాంటి వాటితోని పాపం కన్న అమ్మ నాయనలకు బాధ, కడుపు కోతలు పెడుతున్నారు. అయినా కటింగ్ నచ్చకపోతే గిట్ల చేస్తారు ఎవరైనా. కటింగ్ మళ్ళా చేసుకోవచ్చు గానీ ఇప్పుడు పోయిన పనులు మళ్ళీ తిరిగి వస్తాయా కదా. గట్లాంటి తలతిక్క పనులు చేసేటప్పుడు అమ్మ నాయనలను యాద్ చేసుకోర్రి జరా. ఆ పూట మంతా మాట్లాడే అనుకోకుండా ఏం కనపడలే. అసలు అంగీ బండి మీద అన్నట్టు పోయినా బల్లె. మిగిలిన ముచ్చట చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. మన ప్రధానమంత్రి మోడీ సారు ఏం చేసినా సుత తగ్గేదలే అన్నట్టు చేస్తాడు. మోడీ సార్కి ఎవలకు లేనంత ధైర్యం ఉన్నది, దేవుడి మీద మస్తు భక్తి ఉన్నది, అంతకన్నా ఎక్కువ దేశం మీద ప్రేమ ఉన్నది. ఇప్పుడు మోడీ సార్ ఏం చేసిండో చూస్తే పరేషాన్ అవుతారు. గదేందో నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రి. మన ప్రధానమంత్రి మోడీ సార్ ఏం చేసిన సుత ఫుల్ వైరల్ అవుతుంది. మోడీ సార్ అయోధ్యలో రాములవారి గుడి కట్టిన జాబిల మీద పోయి శాస్త్రవేత్తల దగ్గరికి పోయి మెచ్చుకున్న, మన సంద్రం లోపలికి పోయి ద్వారకాని దర్శనం చేసుకున్న, ఏది చేసినా ట్రెండే. అయితే సార్కి ఇప్పుడు ఏం చేసిన అనుకుంటుర్రా? ఇప్పుడు సుత తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి దగ్గర వెలిసిన స్వామి వివేకానంద శిల స్మారకం దగ్గర సార్ నేను సాయంత్రం పూట ధ్యానం షురూ చేసిండోళ్ళ మోడీ సార్. అట్లా ధ్యానంలో దగ్గర 45 గంటలు ఉంటాడంట. ఇది చూసినందరూ మోడీ సార్ ఈ వయసులో సుత ఎవ్వరు చేయని పనులు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడని అంటున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంతం సార్ ఉన్నాడు కదా, గా సారు స్టైలే వేరు. నా దారి రహదారి అనుకుంటా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు కదా. సార్ యాక్టింగు, డాన్సులు, సెల్యూట్ కొట్టుడు ఇట్లాంటివి ఎన్నో వెరైటీలు రజనీకాంతం సార్లో చూడొచ్చు. అంతేకాదులా సార్కి దైవభక్తి సుత చాలా ఎక్కువనే. ఇప్పుడు రజనీకాంతం సారు కొంచెం సైన్మా షూటింగ్ల గ్యాప్ దొరికిందేమో, సారు హిమాలయాలకు పోయిండుల్లా. మన సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ ఇప్పుడు హిమాలయ బాట పట్టిండులా. ఎందుకంటే సార్కి ఆధ్యాత్మికంగా ఉండు అంటే చాలా ఇష్టం. గట్లనే ఆధ్యాత్మిక పరమైన సినిమాలు తీసినా కూడా సార్ తర్వాతనే ఎవరైనా అరుణాచలం, బాబా, చంద్రముఖి, నరసింహ ఇట్లా ఎన్నో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరో మన సూపర్ స్టార్ రజనీకాంత్ సార్. ఈ ముచ్చట్లనే భాగంగా సార్ ఇప్పుడు హిమాలయకు వెళ్ళిర్రంట. డెహ్రాడూన్ విమానాశ్రయం దగ్గర రజనీకాంత్ సార్ వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రజనీకాంత్ సార్ మానసిక ప్రశాంతత కోసం ప్రతి సంవత్సరం హిమాలయకు వెళ్లి ధాన్యంలో ఉండటం సార్కు అనవాయితీగా వచ్చింది. అయితే సినిమాలో విడుదలకు ముందు ఈ యాత్ర చేయడం చాలా ఇష్టం అంట. తాజాగా వెళ్తే సినిమా షూటింగ్ తొందరగా ఓడగొట్టుకుని సార్ హిమాలయాలో బాట పట్టిండు. గట్లనే చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, కేదార్నాథ్ గుళ్ళు గోపురాలను చూసి దేవులను మొక్కి వస్తాడంట ప్రతి ஏடு. இல்லைங்க, முதல்ல போயிட்டு அதுக்கு அந்த அனுபவம் வந்து கிடைச்சது பிறகு தான் ஒவ்வொரு வருஷமும் நான் போகிறேன். ஒவ்வொரு வருஷமும் ஒரு புது அனுபவமாக இருக்கும். இந்தியாவுக்கு ஆன்மீகம் எந்த அளவுக்கு தேவைப்படுதுன்னு நீங்க நினைக்கிறீங்க? இந்தியாவுக்கு இல்லைங்களா, உலகத்துக்கே ஆன்மீகம் தேவை. உலகத்துக்கே ஆன்மீகம் தேவை. பல்வேறு பாகுபாடுகள் இருக்கக்கூடிய இந்த சூழ்நிலையில ஆன்மீகம்ன்றது எதை குறிப்பிடுறது நீங்க கருதுறீங்க? ஆன்மீகங்கிறது வந்து சாந்தி, சமாதானம். ஓகே. వైసీపీ లీడర్ పేర్ని నాని సారు మాట్లాడిన మాటలు మస్తు వైరల్ అవుతున్నాయి. అంతేకాదులా సార్ మాట్లాడిన మాటలకి ఏకంగా నాని సార్ మీద క్రిమినల్ కేసులు పెట్టిండ్రంటే మీరే చూడండి. ఇక ఇంతకీ సార్ ఏమని మాట్లాడిండో, సార్ మీద కేసులు ఎందుకు పెట్టిండ్రో ఒకసారి మనం సుత చూసొద్దాం. చలో. కొన్ని సార్లు మాటలు చూస్తే అదుపులో పెట్టుకోవాలని వైసీపీ లీడర్ పేర్ని నాని సార్ను చూస్తేనే అర్థమైంది. ఇక సార్ మాట్లాడిన మాటలకు ఏకంగా సార్ మీద క్రిమినల్ కేసులు పెట్టారట. సార్ ఎంతగానో మాట్లాడవచ్చు కదా. ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే పేర్ని సార్ ఎలక్షన్ కమిషనర్ల సార్ ఉంటారు కదా, ఇక సార్లను ఉద్దేశించి సైకిల్ పార్టీ ఎన్ని తప్పులు చేస్తున్నా సుత అసలు పట్టించుకుంటలేరు అంటున్నాడు. దేశంలో ఎక్కడ లేని రూల్స్ ఎన్ని ఇక్కడనే అమలు చేస్తున్నారని అంటున్నాడు. ఇక సార్ గట్లా మాట్లాడంగానే టీడీపీ లీడర్ దేవినేని ఉమా సారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్ట. సార్ మీద పోలీసులు 153, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిండ్రట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ఇస్తే దాని మీద కనీసం కిందకి చర్యలు కూడా రాసే పరిస్థితి లేవు. వీడియోల ఆధారంగా, ఫోటోల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తప్పుల్ని ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల అధికారికి కానీ ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేసినా కూడా దాని మీద చర్యలు ఏం చేపట్టకుండా ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో పేపర్లో పడితే చాలు దాని మీద ఆగమేఘాల మీద కేసులు కట్టడం. ఎన్నికల సంఘం ఏ రకంగా అయిపోయారంటే తెలుగుదేశం పార్టీ రోజువారీ రివ్యూ చేస్తూ ఎన్ని కేసులు కట్టారు, వైసీపీ మీద ఎన్ని కేసులు కట్టారు, తెలుగుదేశం పార్టీ మీద ఏమన్నా పొరపాటున ఎక్కువ కేసు కనబడితే ఆ వీడియో కాన్ఫరెన్స్ లోనే పైనుంచి జిల్లా కలెక్టర్లని, ఆర్ఓల్ని, ఎస్పీలని బూతులు తిడతాం. అంటే తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఎక్కువ కేసులు కట్టండి, టీడీపీ మీద కేసులు కట్టబాకండి, భారతీయ జనతా పార్టీ మీద కేసులు కట్టబాకండి, వాళ్ళు తప్పు చేసినా కూడా అనేటువంటి సందేశాన్ని ఇస్తూ వస్తున్నారని కూడా మేము ప్రపంచానికి చెప్తూ వస్తున్నాం. అయినా కూడా ఎక్కడ వెనకడికి వేయకుండా బరిదెగింపు దూరంలో ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఈరోజు సీఈఓని కలవడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ సలహాదారు ప్రజలు కట్టే పన్నుల డబ్బులతో లక్షలాది రూపాయల జీతం తీసుకుంటా ఉన్నాడు, అతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెన్షన్లలో ఓడిపోతామనే భయంతో దివాళాకోరు మాటలు నిన్న ఎవరైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లుగా వైసీపీ పార్టీ తరఫున కౌంటింగ్ కేంద్రాలకు వెళ్తున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్లని అడ్డంపడండి, అడ్డుకోండి, మీ దారికి తెచ్చుకోండి అని ప్రొవోకేట్ చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్కి అగెనెస్ట్గా బాధ్యతారాజ్యంగా మరి మాటలన్నీ మాట్లాడారు. దాని మీద ఈరోజు సీఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చి ఏదైతే మాట్లాడిన వీడియో కూడా ఇవ్వడం జరిగింది. వామ్ము వామ్ము వామ్ము, ఏం తిందామన్నా ఏం తాగుదామన్నా మస్తు భయం అవుతుంది. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా అస్సలు మారరు. ఇంత అభిమానమా ఉల్లా?
అయినా ఏంది చిట్టమేంది ఇవాళ బాగా ఎవరిని బాగా తిడుతుంది అనుకుంటురా? నేను ఎప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రి. వామ్మో ఇదే కట్టోదేం రయ్యా. తాగే నీళ్ళ కానుండేలు మొదలు పెడితే తినే తిండి దాకా అన్ని కల్తీ చేసి జనాల పానాలు తీస్తున్నారు. ఇప్పుడు ఇదొకటి మోపైంది కొత్తగా. ఎన్నిసార్లు చెప్పినా కల్తీ చేసుడు అయితే ఆపరు కదా. ఆగో చూడుర్రి, గా పిల్లాడ గట్ల పేపర్ ప్లేట్ల మీద నీళ్లు వస్తున్నాడు. ఏందనుకుంటుర్రా? ఆగోర్రి మీకే తెలుస్తుంది. దీని లోపల సత్యం ఏంది అసత్యం ఏంది గమనించడం. దీంట్లో మాత్రం అంతా కాలుష్యం ఉంది. చూడండి, అరే వాటర్ పోయి దానికున్న ఒక మోసం దగ్గర చూపెట్టి. దీనికున్న ఒక మోసం ఇప్పుడు ఒక 5 సార్లు అడిగినాం. అది గ్లాస్ 5 సార్లు అడిగినాం. దీనికి ఒక మోసం చూడండి మీరు. ఒకటి దీంతో ప్రాప్త అవకాశాలు చూస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అయితే ప్లాస్టిక్ పేపర్లు మాత్రం ఇవాళ తెలియక మస్తు మంది వాడినాం. ప్రతి ఒక్క మనిషి వాడిండు. వాడడం బంద్ చేసి కావాలంటే మనం ఇస్తారు ఆకులు తెప్పించుకుందాం. కానీ అంతా బాగా ఘోరంగా ఉన్నది. ఒకసారి చూడండి మీరు. ఇలాంటి ఒక ప్రాబ్లం ఏ రకంగా ఉందో ఒకసారి చూడండి. కావాలంటే మీకు నిజం అబద్ధం ఒకసారి మీరు కనుక్కొని ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు తెలిసిందా గా ప్లేట్లను ఎందుకు గట్ల నీళ్లు పోసి కడిగిండో? గా ప్లేట్లకున్న కలర్ మొత్తం గిట్లా ఉత్తగానే కరిగిపోయి నీళ్ళ రంగే మారిపోయింది. వామో గది గయంతా మన కడుపులో పోతే ఇంకేమన్నా ఉన్నదా? ఇక మనకు లేనిపోని రోగాలు అన్నీ వస్తాయి. ఇక అందుకే చెప్పేది జరంత జాగ్రత్తగా అయినుర్రి. వీలైనంత వరకు బయట తిండి తగ్గియుర్రి. గట్లనే మంచిగా ఇస్తరాకుల్లోనో లేకుంటే ఇంట్లో తిన్నుర్రి. గాని అట్లా పేపర్ ప్లేట్లను అయితే అస్సలు వాడకూర్రి. ఎందుకంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పుర్రి. పానం ఖరాబ్ అయినాక దవాఖానకు పోడు కంటే ముందే జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. దేవుడా, ఇయ్యాల సుత మా ఊడేనో పోయిండు. ఓ అన్న, ఓ కెమెరామాన్ అన్న, జర మావును చూపించరాదు పాలి నాకు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా. అబ్బరా బిడ్డ, వీడేవిడ మా తీట తమ్ముళ్ళు ఎక్కడ కనబడుతున్నాడండి? వీడేనా అసలు? నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార పాటనయి వస్తున్నానమ్మో నాయమ్మాలారా. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార. దేవుడా, ఏమైంది వీడికి అసలు? ఇయ్యాల పాడుతా తీయగా పాటల పోటీకి ఏమైనా పోతున్నాడా ఏంది? కొంపదీసి ఏమైందిరా నీకు? ఏ ఆగో, పాటలు పాడుతాంటేనేమో నడిమిట్లకి వచ్చి డిస్టర్బ్ చేస్తావు. ఓ ఎమ్మడే, సరే పాడుతా పాడు గజాలా. ఒకటే జననం ఆహా, ఒకటే మరణం ఓహోహో, జీవితం అంటే ఆహా, జనమే మననం ఆహా. కష్టాలు నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ. జై పోలో తెలంగాణ గణగర్జనల జడివాన. అబ్బా, పాటలు ఎంత మంచిగా పాడుతున్నావురా తమ్మి. నువ్వు వాడుతుంటే నాకైతే మస్తు తినాలనిపిస్తుంది. అసలు ముచ్చట ఏందో చెప్పు నాకు. ఇగో ఏం లేదక్క, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఉన్నాడు కదా, గా రేవంత్ సారు మన తెలంగాణ రాష్ట్ర గీతం ఉన్నది కదక్క, గా రాష్ట్ర గీతాన్ని ఇగో సైన్మలకు మ్యూజిక్ డైరెక్టర్ వాయిస్తారు కదా సారు, గదే గా కీరవాణి సార్ తోటి మళ్ళొక మళ్ళక మ్యూజిక్ వాయించిండటక్క. అవునా, మంచిగా ఉన్నది అరగ పాట. నువ్వు విన్నావా? నాకు కూడా జర వినిపించరాదు, వినాలనిపిస్తుందిరా నాకు కూడా. ఇగో అక్క, నీకోసానికి ఆ పాట నేను మళ్ళా పాడి వినిపిస్తాను, ఒకసారి చూడు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణవెల్లిన శుభతరుణం. అబ్బా, మస్తుగున్నది కదరా పాట. వింటాడు వినాలనిపిస్తుంది నాకైతే. అవునక్క, అయితేనట మన రేవంత్ సార్ ఉన్నాడు కదా, గా రేవంత్ సారు మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది కదా, గా ఆవిర్భావం దినోత్సవం నాడు ఢిల్లీలోకి వెళ్ళి గా సోనియమ్మను పట్టుకొని వచ్చి ఈ పాటనట ఓపెనింగ్ చేపిస్తాడట.
అయితే గీ ముచ్చట్ల భాగంగానే తెలంగాణలో ఉన్న వాళ్ళు అందరు గరం కాబట్టి ఎందుకంటే ఇక కీరవాణి సారు ఆంధ్రోడు మరి ఇక ఆంధ్రోనికి ఈ తెలంగాణ పాట ఎట్లిస్తారు మీరు అని మస్తు లొల్లి పెట్టుకుంటారు. ఇక గీ ముచ్చట్ల భాగంగానే ఒక అన్న అయితే వాళ్ళ మీద ఫుల్ గరం అవుతాడు. ఎందుకంటే అందశ్రీ సారు నాతోటే పాడిస్తాడు, నాతోటే మ్యూజిక్ డైరెక్షన్ చేపిస్తాడు అని చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేసిరు అని ఇక అన్న ఫుల్ ఫీల్ అవ్వకుండా మస్తు బాధపడతాడు అక్క. ఓ అట్లనా, సరే సరే గాని మన తెలంగాణ పాటలలో ఉండే మాధుర్యమే వేర్రా. ఇగో గివ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు, మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.